అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అనంతపురం జైసమ్మడి తర్వాత తక్కువ వర్షపాతం వచ్చే జిల్లా కూడా ఏదంటే దేశంలోనే, రాష్ట్రం కూడా కాదు, దేశంలోనే అనంతపురం జిల్లా కరువుకు నిలయమైంది కూడా. 3 సంవత్సరాల్లో 1 సంవత్సరం పంట పడితే 2 సంవత్సరాలు ఎప్పుడు పంట పడింది. అటువంటి జిల్లాలో వ్యవసాయం చేయడమే చాలా కష్టం. అయినా కూడా ఇక్కడ రైతాంగం అనే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నష్టం వచ్చినా కూడా వ్యవసాయాన్ని అనేది కూడా ఎప్పుడు వదిలిపెట్టుకోకుండా వ్యవసాయం అనేది కూడా చేస్తున్న ఈ జిల్లాలో వ్యవసాయాన్ని గట్టెక్కించాలని చెప్పేసి అనేక రకాల, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు, ఇప్పుడు మేము కూడా పార్లమెంట్ సభ్యులమే, కొత్తగా యూపీఏ ప్రభుత్వం కావచ్చు ఏదైనా కానీ వ్యవసాయంలోనే ముఖ్యంగా అనంతపురం జిల్లాలో వేరుశెనగ కానీ ప్రతి దానికి కూడా ఇన్సూరెన్స్ అనేది కూడా తీసుకొని రావడం కూడా జరిగింది. అలాగే ఇన్పుట్ సబ్సిడీ అనేది కూడా తీసుకొని రావడం జరిగింది. కానీ గత 2 సంవత్సరాల్లో, మరి ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4వ మారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన తర్వాత 2 సంవత్సరాల్లో అతివృష్టి అనావృష్టి వలన పెద్ద ఎత్తున నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ లేదు, తర్వాత ఇన్సూరెన్స్ కూడా ఇంతవరకు కూడా 1 పైసా కూడా ఇవ్వని పోయిన 2 సంవత్సరాలు. గతంలో అయినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత బీమా పథకాన్ని కూడా అమలు పరిచేది. అంటే ప్రీమియం అనేది వాతావరణ బీమా కావచ్చు ఏదైనా కానీ, ఫసల్ బీమా కానీ ఏదైనా కానీ ప్రీమియం అనేది ప్రభుత్వమే చెల్లించేది, గత ప్రభుత్వం కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కానీ చంద్రబాబు నాయుడు గారు నిన్న 24లో మరొకమారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఆధ్వర్యంలో ఆ ఉచిత బీమా పథకాన్ని కూడా తీసివేసి మీరే ప్రీమియం కట్టుకోమని కూడా చెప్పడం జరిగింది. పోయిన సంవత్సరం అంటే పోయిన ఖరీఫ్కు రబీకి కూడా కట్టుకున్నారు రైతులే. కానీ ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది తన షేర్ అనేది కూడా చెల్లించలేదని చెప్పే కారణంగా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా గత సంవత్సరానికి కూడా రైతులు కట్టుకున్న ప్రీమియం కూడా ఇంతవరకు కూడా ఇన్సూరెన్స్ అనేది కూడా రాలేదు కూడా. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేని పరిస్థితి. ఈ సంవత్సరం కూడా అందరూ కూడా గతంలో మొదటి నుంచి కూడా చెప్తానే ఉన్నారు, ఎలినో యొక్క ప్రభావం అనేది కూడా ఉంటుంది అని చెప్పేసి కూడా. కానీ జూన్లో అనేది ఖరీఫ్ సీజన్ ప్రారంభమైతే 40 రోజులు ఎలినో ప్రభావం ఉందని చెప్పేసి ఎక్కడ పోయినా ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు, ప్రభుత్వం పెద్దలు అందరూ కూడా చెప్తానే ఉన్నారు. కానీ ఎలినో ఉన్నా కూడా ఎక్కడ కానీ ఇన్సూరెన్స్ ఎంత కట్టాలని కానీ, లేకపోతే ఎవరు కట్టుకోవాలని చెప్పేసి 40 రోజులు ఈ ప్రభుత్వం అనేది ఎక్కడ ఎవరికి చెప్పలేదు. జూన్ 1వ తేదీ నుంచి కాకుండా జూలై 6వ తేదీ 7వ తేదీ కట్టమని చెప్పేసి ఎంత ప్రీమియం అని కూడా చెప్పుకోకుండా మరీ 3 రోజుల తర్వాత ప్రీమియం ఎంత అని కూడా చెప్పడం జరిగింది. 24వ తేదీ అంటే లాస్ట్ డేట్, ఇప్పుడు 31వ తేదీ అని చెప్పేసి ఈ నెలాఖరు కంటే రేపటితో ముగుస్తా ఉంది. ఈ రోజుతో కూడా ఖరీఫ్ సీజన్ కూడా అంటే ప్రారంభమై, ఖరీఫ్ అంటే ఏమన్నా విత్తనం వేయాలంటే ఖరీఫ్ కూడా ఈ రోజుతో ముగుస్తూ ఉంది. కానీ ఇంతవరకు అని ఇంకా కూడా, ఎందుకంటే ఈ మన ఒక అనంతపురం జిల్లాలోనే అంటే ఈ 32 మండలాల్లోనే దాదాపుగా కూడా ఇక్కడ వచ్చేసి 8,50,000 ఎకరాలు సాగు భూమి అనేది కూడా ఉంది. కానీ ఇప్పుడే నేను జేడీ గారితో మాట్లాడితే ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా 5 లక్షల మంది మాత్రమే ఇన్సూరెన్స్ చేసినారు అని కూడా జేడీ గారే కూడా చెప్పడం కూడా జరిగింది. అంటే రైతులే ఈ జిల్లాలో 3,64,000 మంది ఉంటే ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ చేసుకొని మాత్రం 2,98,089 మంది. కానీ ఇప్పటి వరకు 1,20,026 మంది మాత్రమే ఇన్సూరెన్స్ కూడా చేస్తారు. ఎవరు కానీ మిగతా భూమికి చేయలేదు, మిగతా రైతులు కూడా ఎవరు కానీ చేయలేని పరిస్థితి కూడా ఈరోజు కూడా. ఎందుకంటే జూన్లోనే బ్యాంకుల దగ్గర పోయి క్రాప్ లోన్ రెన్యూల్ చేసుకోవడము, లేకుంటే క్రాప్ లోన్ అనేది కొత్తగా తీసుకోవడమో జరిగింది. ఇన్సూరెన్స్ అదే అమౌంట్ ప్రభుత్వం నుంచి గైడ్ లైన్స్ రాలేదు కాబట్టి, ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రాలేదు కాబట్టి జూలై 6 వరకు అంటే జూలై 10 వరకు కూడా 40 రోజులు అనేది కూడా ఎవరు కానీ కట్టుకోకుండానే బ్యాంకు లోన్లు రెన్యూల్ చేసుకోవడము, కొత్త లోన్లు తీసుకోవడం కూడా జరిగింది. తర్వాత బ్యాంకుల దగ్గర పోయి కట్టమని చెప్తే బ్యాంకర్లు సహకరించడం లేదు,
తర్వాత మీ సేవా కేంద్రాల్లో కూడా కట్టమని చెప్తే మీ సేవా కేంద్రాల దగ్గర పోయినా కూడా ఎక్కడ కానీ లేని పరిస్థితి కూడా. ప్రీమియమే కట్టాలి కాబట్టి ఆ ప్రీమియం కట్టడానికి కూడా ఎక్కడ కానీ అమౌంట్ అనేది రైతుల దగ్గర లేకపోతే బ్యాంకుల దగ్గర ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులు ఈరోజు బ్యాంకుల దగ్గరే ఉండి కూడా రోజుకు అంటే 2-3 రోజుల్లో అయితే 10 రూపాయలు 100కి 10 రూపాయలు వడ్డీ తీసుకుంది. రెన్యూలు చేసుకోవాలన్నా ఇలాంటి వడ్డీ కట్టడానికి డబ్బులు తీసుకోవాలన్నా బ్యాంకులు తీసుకున్నాం. అయినా ప్రభుత్వం మాత్రం తెలిసినా కూడా ఉండి కనపడతాన్నా కూడా చూసి చూడనట్లు ఈ ప్రభుత్వం పోయింది. ప్రభుత్వంలో ఉండే పెద్దలు పోయారు, ప్రజాప్రతినిధులు పోయినారు, అధికారులు పోయినారు తప్ప ఎక్కడ కానీ దాన్ని నివారించి ఏదో ఒక పద్ధతిలో రైతాంగాన్ని ఆదుకుంటామని మాత్రం పాపను మాత్రం పోలేదు. ఈ జిల్లాలో ఇక్కడ జరిగిన పరిస్థితులు రేపటితో అయిపోతుంది. 3 రోజుల నుంచి పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు ప్రచారం చేస్తున్నాడు. ఏ టీవీలో పోయినా ఎక్కడ పోయినా కూడా ప్రతి కలెక్టర్కు బాధ్యత చెప్పిన కలెక్టర్కి హుకుం జారీ చేస్తున్నారు అధికారులకు అందరికి కూడా. మీరు వెంటనే ప్రతి రైతుతో కూడా ఎలినో ప్రభావము కేవలం జూలైతోనే కాదు, సంవత్సరం పొడవునా ఎలినో ప్రభావం కూడా ఉంటుందేమో. అందుకోసమే ప్రతి రైతుతో కూడా ఇన్సూరెన్స్ కట్టించండి, ఇది మీ బాధ్యత, లేకుంటే మీ పైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ముఖ్యమంత్రి గారేమో చెప్తున్నారు. ఆయన చెప్తున్నారు, కలెక్టర్ గారేమో అధికారులకు వ్యవసాయ అధికారులు మాత్రం కట్టాలి అని చెప్పి రైతులకైతే ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్లు ఇస్తున్నారు. రైతులే ప్రీమియం కట్టుకోవాలండి. కానీ ఒక దిక్కు చూస్తే ప్రీమియం అనేది కూడా ఎప్పుడూ లేనంత కూడా ఈరోజు కూడా పెరిగిపోయింది. ఈరోజు జొన్నకు 84 రూపాయలు, కంది పంటకు 80 రూపాయలు ఎకరాకు, మొక్కజొన్నకు 132 రూపాయలు, ఆముదానికి 80 రూపాయలు, ఎర్రమిరపకు 576 రూపాయలు. అదే వాతావరణ బీమాల కింద అయితే ఈరోజు వేరుశెనగ 640 రూపాయలు ఎకరాకు, పత్తికి 1140 రూపాయలు, చీనీకి అయితే 2000, అంటే హార్టికల్చర్ కూడా 2700 రూపాయలు, దానిమ్మకు 3750 రూపాయలు, టమాటాకు 1600 రూపాయలు ఎకరాకు, అరటికి 3000 రూపాయలు బీమా సొమ్ము చెల్లించమని చెప్పారు. చెల్లించారు కూడా. కానీ ఈరోజు ఇంతవరకు ఇత్తనం పడింది రైతులు చెల్లిస్తున్నారు కూడా, ఇంత అమౌంట్ కూడా ఎప్పుడు లేదు. అదే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఉచిత బీమా కాబట్టి ప్రభుత్వమే చెల్లించేది ఈ ప్రీమియం అంతా కూడా. అందుకోసమే అప్పుడు హార్టికల్చర్ కూడా చీనా, అరటి లేకుంటే మామిడి వాళ్ళకైతే కొన్ని లక్షల రూపాయలు ఒక్కొక్క ఎకరాకు 8, 10, 18 లక్షల రూపాయలు కూడా వచ్చింది ఒక రైతు. ఇక్కడే అన్ని మండలాల్లో కూడా హార్టికల్చర్ కానీ ఇవంతా కూడా వచ్చేసింది. కానీ ఇప్పుడు ఇంత అమౌంట్ చెల్లించాలంటే 5 ఎకరాలు ఏదైనా హార్టికల్చర్ ఉంటే 15,000, 20,000 చెల్లించాలి. ఆ పరిస్థితి కూడా ఈ జిల్లాలో లేక ఈరోజు వడ్డీకి తెచ్చుకునే పరిస్థితి. కానీ ఈరోజు ఇంతవరకు కూడా ఇత్తనం చూసామంటే ఇంతవరకు పడింది మాత్రం 2,58,059 ఎకరాలు ఇత్తనం పడింది, అన్ని రకాల పంటలు కూడా. కానీ దీంట్లో మనకు ఉండేది అంటే ఇంకా దాదాపుగా 6 లక్షల ఎకరాలు ఇంతవరకు కూడా విత్తనం అనేదే వేయలేదు. దున్నుకున్నారు, దున్ని అంతా కూడా దేవ చేసుకున్నారు, ఖర్చు పెట్టుకున్నారు అంతో ఎంతో, ట్రాక్టర్ కనో ఏదో రకంగా ఇంతవరకు విత్తనం అయితే పడలేదు. కానీ ఇన్సూరెన్స్ చేసింది మాత్రం 5 లక్షల ఎకరాలకు పైబడి చేశారు. మళ్ళా ఓ మాట చెప్తున్నాడు, ఇంకా జూలై అనేది కూడా ఇంకా 2-3 రోజుల్లో ముగుస్తూ ఉంది. అంటే 27, 26 తేదీ నుంచి ప్రచారం చేస్తున్నారు వ్యవసాయ అధికారులు, ముఖ్యమంత్రి దగ్గర నుంచి కలెక్టర్ కూడా. కాబట్టి ఇంతటితో ఖరీఫ్ సీజన్ అని ఖరీఫ్లో వేసే ఇత్తనం అంతా కూడా అయిపోతుంది. అంటే వేరుశనగ ఇంకా ఈ నెలాఖరు అయిపోతే వేయలేరు. 30 తేదీ దాటితే మళ్ళీ మీరు వచ్చేసి జొన్నను జొన్న కానీ లేకపోతే కంది కానీ రాగులు కానీ సజ్జ కానీ చేసుకోమని చెప్తున్నారు. అది చెప్పేదే కాకుండా ఇంకోటి ఉచిత సలహా కూడా ఇస్తున్నారు ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి. ఎప్పుడు నేను వినలేదు ఇది. ఏమిస్తున్నారంటే మీరు ఇంతవరకు, ఎందుకంటే అనంతపురం జిల్లా ఉంది, ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా దాదాపుగా 50% పైబడి కూడా వేరుశనగే వేస్తారు. కాబట్టి ఈ పొద్దు బ్యాంకుల్లో పోయి రెన్యూలు చేసుకున్నా, బ్యాంకుల్లో పోయి రుణం తీసుకున్నా, వీరు కట్టినా కూడా ఎకరాకు 640 రూపాయలు కట్టి వేరుశనగకే కట్టారు ఇన్సూరెన్స్. ఈ పొద్దు ఈ 30 తేదీతో ముగుస్తుంది కాబట్టి, పంట వేరుశనగ వేయలేదు కాబట్టి, మళ్ళా తర్వాత వారానికో 10 రోజులకో వర్షం వస్తే మళ్ళీ మీరు జొన్ననో వేరే పంట వేస్తారు. కాబట్టి మీరు కావాలంటే బ్యాంకులో వచ్చేసి మీరు ఒక విత్తనం వేసి వేరుశనగని వేసి రేపు వేరే పంట వేస్తే ఈ క్రాప్ బుకింగ్లో వేరే పంట వస్తుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్.
ఈ క్రాప్ బుకింగ్లో వేరే పంట వస్తుంది కాబట్టి మీకు ఇన్సూరెన్స్ వర్తించదు. మీరు బ్యాంకులకు పోయి పంట మార్పిడి అంటే ఏం పంట వేయబోతున్నారో, ముందు దీనికి వేసిన ఏ పంట వేయబోతున్నారో మీరు మార్చుకోండి అని చెప్పి రైతులకు మాత్రం ఉచిత సలహా ఇస్తుంది ప్రభుత్వం. ఈ వ్యవసాయ అధికారులు, కలెక్టర్లు అంటే ప్రభుత్వం అంత ఇన్సిస్ట్ చేస్తుంది. నేను వాళ్ళందరినీ కూడా అడుగుతున్నాను. ఇప్పుడు కందికైతే 80 రూపాయలు, జొన్నకైతే 84 రూపాయలు, కానీ ఈరోజు వేరుశనగకు 640 రూపాయలు కట్టాడు వేరుశనగ. ఈరోజు ఆ డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ వెనక్కిస్తారా ఇవ్వరా రైతు? ఒకవేళ ఆగస్టులో కూడా విత్తనం పడకపోతే, ఎందుకంటే ఈరోజు ఇంతవరకు కూడా అయింది కూడా కేవలం అంత 30-33% మాత్రమే విత్తనం వేసిండేది. అది వేరుశనగ కూడా దాదాపుగా కూడా 4 లక్షల ఎకరాలు వేసే వాళ్ళం ఈరోజు 45,000, 46,000 ఎకరాలు మాత్రమే వేయడం కూడా జరిగింది విత్తనం. ఇంతవరకు కూడా విత్తనం వేరుశనగ. మీకు గన ఇప్పుడు కూడా ఆగస్టులో కూడా విత్తనం పడకపోతే రైతులు కష్టపడి కట్టిన ఇన్సూరెన్స్ అమౌంట్ ప్రీమియం మీరు ఎన్నికిస్తారా, ఇప్పించగలరా అని ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతారు ముఖ్యమంత్రి గారిని.